ఒకసారి సహనం బలహీనత అవుతుంది. అప్పుడు ఇలాంటి చిల్లర రౌడీలు చెలరేగిపోతా ఉంటారు. మరి వీళ్ళు అడ్డుకట్టి ఈ రోజున నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు వైజాగ్ లో బుక్ రిలీజ్ చేశాను ఇజం. దాంట్లో నేను చెప్పింది భారతదేశంలో చట్టాలు బలహీనులకి చాలా బలంగా ఉన్నవారికి చాలా బలహీనంగా ఉన్నవారికి చాలా బలంగా బలమైన వారికి కూడా చాలా బలహీనంగా పనిచేస్తాయి. ఉదాహరణకి 27 కేసులు ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, ఒక వీధి రౌడీ అయినా ఇలాంటి ఎమ్మెల్యేకి చట్టాలు ఎలా పనిచేస్తుంది, మన జ్యుడిషియరీ ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు, హోమ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు ఏం చేస్తున్నారు మన తెలియదు. తెలంగాణలో గడియల పాలన ఉండేది. అక్కడ ఊళ్ళో దొర ఉంటాడు. ఆ దొర తను చెప్పింది తను అనుకుందే రైటు, తన మనుషులే మనుషులు, మిగతా మనుషులు కాదు. ఆ దొర అందరినీ దాడి చేస్తాడు. ఇలాంటి దొరలు ఏం చేశారంటే తెలంగాణలో ఉప్పు మాత్రమే చంపేశారు అందరూ. ప్రజా ఆగ్రహంగానే వస్తే ఉదాహరణకి హిట్లర్ నుంచి ముస్సోలిని నుంచి కల్నల్ గడాఫీ దాకా ఓకే వాళ్ళ మనుషులు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చేసేస్తే ముస్సోలిని ఒక దేశాధినేతని చిన్న పల్లెటూరులో దొరికితే లాగి కొట్టి 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 చంపేశారు. మీరు కల్నల్ గడాఫీని చూడండి, యూట్యూబ్ లో వీడియోలు దొరికితే కోటి కోట్ల మీద మామూలుగా అక్కడ దాకున్న నాయకుడిని, ఒక దేశాధినేతని, చిన్న చిన్న కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే పిల్లలు, మామూలు పిల్లలు కోటి కోటి చంపేశారు కల్నల్ గడాఫీని. ఇవేమి సూచిస్తున్నాయి? మీరు ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటేనే ప్రజలు భరిస్తారు, లేదంటే తన్ని తగలేస్తారు. జాగ్రత్త కపట. రౌడీ మోకలకి, రౌడీ ఎమ్మెల్యేలకి, ఆకు రౌడీలకి, ఆకు గుండాలకి ఒకటే చెప్తున్నాం జనసేన నుంచి, మేము ఇంకా బతిగా ఉన్నాం ఈ దేశంలో జనం కోసం. జన సైనికులు ఇంకా బతిగా ఉన్నాం ఇలాంటి జనం కోసం. ఒకవైపు మేము ఆడపడుచులకి మేము నిలబడతాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యే అమ్మ నీ ఆలయం తిడతా ఉన్నాడు, మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? సిగ్గుండాలి మీ అందరికీ. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ పెట్టినందుకు డీజీపీ గారిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే అంటే భయం, ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ కి ఎదురంటే భయం. డీజీపీ గారికి చెప్తున్నాం, మీరు చర్య తీసుకున్నారా, మమ్మల్ని చర్య తీసుకోమంటారా నిర్ణయించుకోండి. ఆడపడుచులని గాని మహిళల్ని గాని పిచ్చి పిచ్చి పూతులు తిడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త. ఇంత జరుగుతూ ఉంటే ఒకళ్ళు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. ఇంతమంది చట్టసభలో ఉన్నారు, మీరేం చేస్తున్నారు? మీరందరూ ఒక దళిత కార్మికులు పడుతుంటే ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు, మీరు ఎందుకు ఈ ఎమ్మెల్యేని మీరు ఎవరు ఒక్కరు కూడా ఎందుకు నీలా తీయరు? ఎందుకు కులం పేరు పెట్టి మందకృష్ణ మాదిగ గారి కులం పెట్టి ఆ మాదిగని చెప్పి చింత బూతు పదం తిడుతుంటే ఒక్కళ్ళు మాట్లాడారు.